నమస్కారం. నేను ధూళిపాళ కిషన్ ప్రసాద్, ఆంధ్ర బ్యాంక్లో రిటైర్డ్ జనరల్ మేనేజర్ని. ఈ మధ్య నేను మా బ్యాంకు కొలీగ్స్ మేమందరం కలిసి ఒక 100 మందికి పైగా విద్యారణ్యం వేద పాఠశాలకి వెళ్ళటం జరిగింది. ఒక రోజంతా అక్కడ ఉన్నాము. అయితే ఈ విద్యారణ్యం వేద పాఠశాలలో దగ్గరగా ఇప్పుడు 150 మంది వేదం నేర్చుకునే పిల్లలు ఉన్నారు. 5 ఏళ్ల వయసు నుంచి 15 ఏళ్ల వరకు. ఈ పాఠశాలని నిర్వహిస్తున్నటువంటి శర్మ గారు ఉన్నారే, వారి మాటల్లో నాకు చాలా నచ్చిన విషయం, 5వ ఏట మీ పిల్లల్ని మాకు ఇవ్వండి, 15వ ఏట మళ్ళీ మీకు అప్పచెప్తాము. వాళ్ళకి చదువే కాదు, వాళ్ళకి రెగ్యులర్గా అన్ని కార్పొరేట్ స్కూల్స్లో ఎలాగైతే మన పిల్లలు చదువుకుంటారో అంత చక్కగా అక్కడ చదువు నేర్పించి 10th క్లాస్ సర్టిఫికేట్తో పాటు వాళ్ళకి ఎన్నో విద్యలు వేదం అన్నీ నేర్పించి, అలాగే 3 పూట్ల సంధ్య చేయించి, ఈ డిజిటల్ వరల్డ్కి దూరంగా ఉండి, అంటే స్క్రీన్ టైం లేకుండా, టీవీలు, ఫేస్బుక్లు, వాట్సాప్లు ఇవన్నీ ఏం లేకుండా, ఈ చదువుకునే వయసులో దేని మీద అయితే వాళ్ళు ఫోకస్ చేయాలో అదే ఆస్పెక్ట్లో కంప్లీట్గా వాళ్ళని తీర్చిదిద్ది ఒక మంచి పౌరులుగా ఉన్నతమైన విద్య నేర్చుకుని సనాతన ధర్మం గురించి తెలిసి రామాయణ భాగవతాలు అన్నీ కూడా తెలుసుకుని కూలంకషంగా ఒక ప్రయోజకులైన సిటిజన్స్గా కార్పొరేట్ స్కూల్ నుంచి వచ్చే పిల్లలకై ధీటుగా ఇంకా ఈజీగా పిల్లలు ఎటువంటి పొజిషన్లో కన్నా వెళ్ళగలిగేటువంటి స్థాయికి ఈ పాఠశాల ఖచ్చితంగా తీసుకురాగలదు. అవన్నీ మేము లిటరల్గా చూసాము. ఒకళ్ళు చెప్పింది విని తెలుసుకోవడం కంటే కూడా ఇది కొంతవరకు ఎవరైనా కూడా పర్సనల్గా అక్కడికి వెళ్ళి ఆ యొక్క విలేజ్ అట్మాస్ఫియరు, వాళ్ళ ఏదో చిన్నగా ఒక బిల్డింగ్లో ఈ కిక్కిరిసి అట్లా ఉన్నట్టుగా కాకుండా విశాలమైన ప్రపంచంలో ఉన్నట్టుగా మొత్తం ఆ ఏరియా అంతా కూడా మంచి ఆహ్లాదకరమైన అట్మాస్ఫియర్లో వాళ్ళకి కావాల్సినవన్నీ ఆటలు వీళ్ళు ఈ పగలంతా చెట్ల కింద కూర్చొని చక్కగా నీడలో మంచిగా ఒక గురువు గారి దగ్గర నేర్చుకుని సాయంత్రం అయ్యేసరికి ఆ పిల్లలందరూ ఈ 150 మంది పిల్లలు ఆడుకోవటం మేము చూసాము. మాకు ఎంత సంతోషం అనిపించిందో. ఒక పెద్ద గోశాల ఉంది, 100 ఆవుల కంటే ఎక్కువగా పైన ఉంటాయి. ఎక్సలెంట్ ప్లేస్. ఎవరైనా మా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి విజిట్ చేసి మీకు మీరుగా ఎక్స్పీరియన్స్ చేయండి. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యం మన దగ్గర రిలేటివ్స్ ఇళ్ళకి వెళ్తే కూడా అంత బాగా ఇవ్వరేమో, అంత చక్కగా ఉంది. మాకు వాళ్ళు అరేంజ్ చేసిన భోజనాలు కానీ అవి ఎక్సలెంట్ ఎట్ పార్. ఇంట్లో కంటే కూడా హాయిగా చక్కగా చేసి పెట్టారు. ఇవన్నీ అదర్ ఆస్పెక్ట్స్. మెయిన్లీ ఆ పిల్లలు వాళ్ళు ఈ 150 మంది పిల్లలు కాకుండా శర్మ గారు చెప్పటం బట్టి వాళ్ళు 500 మంది 1000 మంది పిల్లల్ని కూడా అట్లాంటి చోట అకామిడేట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ లాగా నడిపించాలని వాళ్ళ ఇది. ఎంతోమంది వాలంటీర్స్ వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ చేయటంలో మనం ఏ రకంగా హెల్ప్ చేయగలమో చూసుకుని వాళ్ళకి ఫైనాన్షియల్గా కానీ ఎనీ అదర్ ఆస్పెక్ట్లో కూడా వాళ్ళతో మాట్లాడి కనుక్కొని మనం అందరం కూడా సపోర్ట్ చేస్తే మన హిందూ సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాము. చక్కటి భారతీయ పౌరుల్ని తీర్చిదిద్దిన దాంట్లో మన పాత్ర కూడా ఉన్నది అని మనం గర్వంగా చెప్పుకునేటట్టుగా సంతోషంగా ఉండొచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.